ఈరోజు ఎంతమంది విశ్వాసులు చూస్తాం, క్షమించరాని పాపం అంటే క్షమాపణ ఉండదు. నేను విశ్వాసిని అంటావు, నేను క్రైస్తవుని అంటావు, నేను ప్రభు బల తీసుకుంటున్నా అంటావు, క్షమాపణ లేదు. నీవు క్షమించరాని మనసు కలిగి ఉన్నావు. నువ్వు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నావు ఒక మాట, ఈ పిక్చరైజేషన్ పెట్టుకోండి. నీ హృదయానికి క్షమించరాని మనస్సు అనేది నీ కలిగి ఉన్నావంటే అపవాది పెద్ద తలుపడికి, చిన్న కిటికీ కాదు. క్షమించరాని మనసు చిన్న కిటికీ కాదు. నువ్వు అది సులభమే కదా అంటావు, కానీ అపవాది పెద్ద తలుపది. ఈరోజు క్షమించరాని మనసు నువ్వు కలిగి ఉన్నావంటే అపవాది బలిపీఠం నీ పైన పనిచేస్తుంది. జాగ్రత్త. ఈరోజు నిజముగా దేవుని రక్తంలో కడగబడిన వ్యక్తి అయితే, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తి అయితే నీ జీవితంలో క్షమించే మనసు కలిగి ఉంటావు. జాగ్రత్త. ప్రేమ ఆత్మ ఫలమేమనగా, ప్రేమ అన్నిట్లో ఓరుస్తుంది, అన్నిట్లో సహిస్తుంది. ప్రేమ దీర్ఘశాంతం కలిగి ఉంటుంది, ప్రేమ దయాలత్వం కలిగి ఉంటుంది, ప్రేమ మంచితనం కలిగి ఉంటుంది. ప్రేమను బట్టి అన్నీ ఉంటుంది నీలో. డబ్బులు పట్టుకెళ్ళి బట్టల షాపుకి వెళ్తే కొత్త బట్టలు కొనుక్కోవచ్చు. మరి యేసయ్య దగ్గరికి వెళ్ళి కొత్త జీవితాన్ని తెచ్చుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు ఏమీ పట్టుకెళ్లాల్సిన అవసరంలా, ఉన్న ఫలాన్ని నీ అంతటి నువ్వు వెళ్ళి, యేసయ్యా నా కోసం నువ్వు శిలువలో మరణించావు కదా, నా కోసం నీ రక్తాన్ని చిందించావు కదా, ఆ నీ రక్తములో నన్ను కడిగి ఒక నూతన వ్యక్తిగా చెయ్యయ్యా అను ప్రార్థన చేస్తే చాలు. వెంటనే నా ప్రభు నీ పాపపు జీవితాన్ని కడిగి వేసి నీకు క్రొత్త జీవితాన్ని ఇచ్చేస్తాడో. అంత సులభం అండి క్రీస్తు ప్రసాదించే నూతన జీవితాన్ని పొందుకోవడం. మన పరలోకపు తండ్రి ముఖంలో మనం ఎప్పుడైనా చిరునవ్వు పెట్టామా? దేవుడు ఎప్పుడు నవ్వుతాడు మనల్ని చూసి? దేవుడు ఎప్పుడు మనల్ని చూసి ఆనందిస్తారు? ఎప్పుడు మనల్ని చూసి సంతృప్తి చెందుతారు అనే ప్రశ్న వేసుకుంటే, ఆయన చిత్తంలో మనం నడిచినప్పుడు, ఆయన మార్గాల్లో మనం నడిచినప్పుడు, ఆయనకు విధేయత చూపించినప్పుడు, ఆయనను ఘనపరిచినప్పుడు, ఆయనకు మొదటి స్థానం ఇచ్చినప్పుడు, దేర్ ఆర్ సో మెనీ వేస్ ఇన్ విచ్ వీ కెన్ మేక్ గాడ్ హ్యాపీ. దేవుణ్ణి సంతోషపరచాలంటే మనమే అవసరం లేదు. ఈ ప్రపంచంలో చాలా కోట్ల మంది ఉన్నారు, కానీ ఇన్ని కోట్ల మంది ఉన్నా దేవుడు మన ఒక్కొక్కరిని వ్యక్తిగతంగా చూస్తున్నారు. కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపరచడానికి చాలా మార్గాలు ఉన్నాయి. దేవుడు ఒక మేలు చేస్తే, దేవుడు ఒక అద్భుతం చేస్తే, దేవుడు ఒక వ్యక్తిని లేవనెత్తాలనుకుంటే, దేవుడు ఒక వ్యక్తిని నిలబెట్టాలనుకుంటే, ఆ ఆశీర్వాదాన్ని ఆపడం ఈ ప్రపంచంలో ఎవరి తరము కాదు. హల్లెలూయా. కొంతవరకే మనుషులు లాగాలని ప్రయత్నం చేస్తారేమో ప్రాబబ్లీ. కొన్నిసార్లు చూడండి, మనం జీవితంలో పైకి వెళ్తున్నప్పుడు, ఉన్నతమైన స్థితికి వెళ్తున్నప్పుడు మన పరిస్థితి ఎలా అనిపిస్తుందంటే, ఏదో ఇప్పుడే కొంచెం ఎదుగుతున్నానంటే ఈ చుట్టూ ఏడ్చే వాళ్ళు ఎక్కువైపోయారే, అయ్యో ఇప్పుడే మంచి రోజులు వస్తున్నాయంటే మళ్ళీ నన్ను కిందకి లాగాలని ప్రయత్నం చేసేవాళ్ళు ఎక్కువైపోయారే, లేనిపోని నిందలు నా మీద మోపేవారు, అవమానకరంగా మాట్లాడేవారని కొన్నిసార్లు బాధ వేస్తూ ఉంటుంది. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఒక సమయం వస్తుంది, నమ్మకంగా దేవుని మీద ఆధారపడితే ఆయన ఏ స్థితికి లేవనెత్తుతాడంటే, ఇంకెవరైనా పట్టుకొని కిందకి లాగదామన్న వాళ్ళకి అందమండి, మన కాళ్ళు అందకుండా అట్టి స్థితికి దేవుడు తీసుకువెళ్తాడు. దెబ్బతిన్నాను, నీకు దూరమై నేనేం బాగలేను, పచ్చడి అయిపోయాను, చివరికి మట్టి పాలయ్యేటట్టున్నాను, చచ్చేటట్టున్నాను. ప్రభువా నా చేయి పట్టుకో, ఇక నీతోనే బతకాలని, నీతోనే నడవాలని, ఇక నిన్ను విడవద్దని కంకణం కట్టుకున్నా. నిన్నే చేరాలి, నేను చావక మునుపు నా ప్రభువునే చేరాలి అని నేను కంకణం కట్టుకున్నా. తుట తుదకు నిన్ను చేర కట్టినాడ కంకణము, తుట తుదకు. వట్టి మాట అనుకుంటావేమో, వట్టి మాట కాదు నిజము. అయ్యా అబద్ధం చెప్పట్లా, నిజం చెప్తున్నా. నిన్నే చేరాలని ఫిక్స్ అయ్యా. నీకు దూరమైన నేను మనశ్శాంతిగా లేను, నీకు దూరమైన క్షేమంగా లేను, నీకు దూరమైన నాటి నుంచి నేటి వరకు దుఃఖంలోనే ఉన్నా, చివరికి ఈ దుఃఖంలో చచ్చేటట్టున్నా. అందుకే నిర్ణయించుకున్నా నీ దగ్గరికే రావాలి. వట్టి మాట కాదు నిజము,
అట్టి నడుపు పరమపురికి బట్టుకొనుము నాదు చేయి మట్టి పాలు కాకమునుబే. నిన్ను నిజంగా నమ్మే వారికి నువ్వేం చెప్పాల్సిన అవసరమే, నువ్వు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరమే లేదు. నిన్ను నిజంగా ప్రేమించేవారు, నిన్ను నిజంగా అర్థం చేసుకునేవారు ఎవరు ఏం చెప్పినా కూడా వాళ్ళు లెక్క కూడా. కానీ నువ్వంటే ఇష్టం లేని వారు ఉంటారు చూసావా, వాళ్ళకి నువ్వు ఎన్ని రుజువులు చూపించినా వాళ్ళు అందులో కూడా ఏదో ఒకటి చెప్తారు. వీళ్ళు ఇట్లా ఇట్లా అని ఉంటారండి, కానీ అది అలా కాదండి, వాళ్ళు అలాగేనండి అని అంటారు. కాబట్టి దేవుని కొరకు జీవిస్తా ఉన్నప్పుడు కొన్నిసార్లు నిందలు రావచ్చు. నిన్ను కొంతమంది చేయనివి నువ్వు చేసినట్లుగా, అననివి నువ్వు అన్నట్లుగా, చెప్పనివి నువ్వు చెప్పినట్లుగా పలకచ్చు. కానీ దట్ డజంట్ మీన్ నువ్వు అది చేసినట్లయితే కాదు. ఎవరో అన్నంత మాత్రాన అయిపోం కదా. ఎవరో మనల్ని విలువలేనట్లు చూసినంత మాత్రాన విలువలేని వారముగా, బహుశా నీ విలువ వారికి అర్థం కావట్లా అంతే. దే డోంట్ అండర్స్టాండ్ యువర్ వర్డ్, బట్ యు నో యువర్ వర్డ్. గాడ్ హెస్ గివెన్ యు వర్డ్. నీకు విలువ దేవుడు ఇచ్చాడు. నీ విలువ ఏంటో క్రీస్తులో, నీకు దేవుడిచ్చిన ఐడెంటిటీ ఏంటో నీకు తెలుసు. కాబట్టి నువ్వేమీ కురుంగిపో. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నిర్దోషి 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 అని ప్రూవ్ చేసుకోవడానికి కూడా నువ్వేం ప్రయాసపడాల్సిన అవసరము